నమస్తే కడప వార్త. ఉమ్మడి కడప జిల్లా, చిత్తూరు జిల్లాల్లో దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ వ్యవహరిస్తున్నటువంటి నకిలీ మద్యం యూనిట్ల మీద దాడి చేసి వారి ఆట కట్టించి ప్రభుత్వానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అచీవ్మెంట్ తీసుకొచ్చినటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు డిప్యూటీ కమిషనర్ జయరాజ్ గారు మరియు అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలని మన డీసీ గారిని, ఏసీ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఈ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి మనకు మొత్తం ఎన్ని స్టేషన్లు ఉన్నాయి సార్? మొత్తం 17 స్టేషన్లు ఉన్నాయి. 17 స్టేషన్లు. ఈ 17 స్టేషన్లు ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు? సిబ్బంది మొత్తం 223 మంది పనిచేస్తున్నారు. 223 మంది పనిచేస్తున్నారు. సిబ్బంది కొరత ఏమన్నా ఉందా? సిబ్బంది కొరత కొన్ని వేకెన్సీలు ఉన్నాయి. అవునులేండి. అవి పీరియాడికల్ గా నింపుతా ఉంటారు. సార్, ఇప్పుడు మనకి ఈ నాటు సారాకు సంబంధించి కానీ మిగతా ఇప్పటి వరకు ఎన్ని కేసులు బుక్ చేశారు, ఎన్ని వెహికల్స్ సీజ్ చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు నాటుసారాకి తర్వాత ఎన్డీపీఎల్, డిపిఎల్ సంబంధించి మొత్తం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 335 కేసులు నమోదు చేశాం. 309 మందిని అరెస్ట్ చేశాం. వీరి దగ్గర నుంచి 1043 లీటర్ల ఐడి స్వాధీనం చేసుకోవడం జరిగింది. పులిసిన బెల్ల పూట 19,240 లీటర్లు ధ్వంసం చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని 396 లీటర్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నకిలీ మద్యం. నకిలీ కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి వస్తున్న మద్యాన్ని. అదే కాకుండా డ్యూటీ పెయిడ్ లిక్కర్, మన స్టేట్ లో తయారైన లిక్కర్ని 390 లీటర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే కాకుండా గాంజా 1 కేజీని స్వాధీనం చేసుకుని దీని మొత్తంలో 26 వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది. సార్, ఇంకోటి, ఈ నకిలీ మద్యమానికి సంబంధించినటువంటి ముఠాలు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని పెట్టి దాదాపు ప్రజల ఆదాయాన్ని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు కదా. అలాంటి ముఠాలని మీరు సక్సెస్ఫుల్ గా, విజయవంతంగా పట్టుకోవడం చాలా ముఖ్యంగా మీ డిపార్ట్మెంట్కే గర్వకారణం అని చెప్పవచ్చు. ఆ కేసుని ఏ విధంగా డీల్ చేశారు మీరు? ఈ కేసు మనకి 29వ తారీఖున, జనవరి 29వ తారీఖున ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్కి, ఈఎస్టీఎఫ్ అనమై స్టాఫ్కి వచ్చిన సమాచారం మేరకు అక్కడ కోడూరు స్టేషన్ పరిధిలో అనంతరాజుపేట గ్రామంలో ఒక 20 బాటిల్ని సీజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మన ఏసీ గారు టేకప్ చేశారు, చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన ఈ కేసు వివరాలు తదుపరి రాజంపేటలో కూడా ఒక స్పిరిట్ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. దాని వివరాలని చెప్తాను. నమస్తే అండి. నమస్తే చంద్రశేఖర్ సార్. నేను అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి. కడప, అన్నమయ్య జిల్లాలకు నా పరిధిలో ఉంటాయి. నా హెడ్ క్వార్టర్ కడపలో ఉంటుంది. మాకు ఈ 2 జిల్లాలకు సుపీరియర్ అధికారిగా డిప్యూటీ కమిషనర్ గారు ఉంటారు. ఇక్కడ 29 జనవరి నెల ఈ రోజున ఒక సమాచారం రావడం జరిగింది. అదేంటంటే రైల్వే కోడూరు సమీపంలో అనంతరాజుపేట గ్రామంలో అనుమానాస్పదంగా లిక్కర్ ఉంది, ఆ కలర్ తేడాగా ఉంది అనేటువంటిది కనుక్కుంటే ఒక బెల్ట్ షాప్ వ్యక్తి దగ్గర ఒక 20 బాటిల్ మేము సీజ్ చేయడం జరిగింది. దాన్ని మేము పరిశీలిస్తే అది క్లియర్గా మాకు అర్థమైపోయింది, అది నకిలీ మద్యం అని. అంటే ఇక్కడ ఎవరో ప్రైవేట్ వ్యక్తులు తయారు చేసి వాటికి నకిలీ లేబుల్స్ ఒకటి అతికించి అమ్ముతున్నట్లు మేము గుర్తించాము. అతని దగ్గర మేము సమాచారం తీసుకుంటే ఆ వ్యక్తి కొంచెం వేగ్గా సమాచారం ఇచ్చాడు, పూర్తి వివరాలు చెప్పలేదు సప్లయర్ ఎవరనేది. అతని ఫోన్ను పరిశీలిస్తే ఒక పేరు వెంకటరమణ అని, ఆ పేరు, ఫోన్ నంబరు, ఎక్కువ ఫోన్పేలో అతను డబ్బులు చెల్లించడం గుర్తించాం. ఎంత అమౌంట్ చెల్లించిన? సుమారు లాస్ట్ 2024 ఏప్రిల్ నుంచి మేము పట్టుకున్న రోజు వరకు ఒక 64 ట్రాన్సాక్షన్ జరిగాయి. ఈ 64లో 8,40,000 రూపాయలు అతను మనం పట్టుకున్న వ్యక్తి అతను చెల్లించాడు.
ఆ నంబర్ను అనుమానాస్పదంగా భావించి ఆ డీటెయిల్స్ మేము వెరిఫై చేస్తే అతను వెంకటరమణ అని తిరుపతిలో ఉంటాడనేటువంటి తెలిసింది. దాన్ని మేము తిరుపతి టౌన్కు చేరుకొని మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఎక్సైజ్ అధికారుల సహకారం తీసుకొని అతని ఇండ్లు రైడ్ చేయడం జరిగింది. అందులో మాకు దాదాపు ఒక 5 స్పిరిట్ క్యాన్లు, అంటే స్పిరిట్తో తయారు చేశారని అర్థమైపోయింది మాకు. స్పిరిట్ క్యాన్లు 5 ఉన్నాయి, ఒక్కొక్కటి 35 లీటర్లు. నెక్స్ట్ కొన్ని లేబుల్స్ దొరికాయి, నకిలీ లేబుల్స్. అక్కడే మాకు మిషన్ ఆల్రెడీ లేబుల్స్ కూడా వీళ్ళే తయారు చేస్తున్నారు. అంటే వీళ్ళే అంటే ఎవరితోనో తయారు చేసి పెట్టుకున్నారు అక్కడ. అవునండి. లేబుల్స్ కూడా ఎక్కడ ఒక డిస్టిలరీ ఓనర్లకు తప్ప లేబుల్స్ ప్రింట్ చేయించుకునే అధికారం ఎవరికి లేదు. అనాథరైజ్డ్ లేబుల్స్, ఈవెన్ బాటిల్స్ అండ్ క్యాప్స్ కూడా అన్ని. ఇక్కడ మనకు క్యాప్స్ కొన్నే దొరికాయి. తదుపరి అతన్ని విచారిస్తే అతను మొత్తం యూనిట్ అంతా కూడా ఈ తిరుపతి బైపాస్ అనుకుని ఉండే ఇందిరమ్మ గృహాల్లో వాళ్ళకి తెలిసిన ఒక ఇంటిని రెంటుగా తీసుకొని అందులో పెట్టడం జరిగిందని తెలిపాడు. తిరిగి అక్కడ మళ్ళీ రైడ్ చేయడం జరిగింది. అక్కడ రైడ్ చేస్తే ఇతని అనుచరులు అక్కడ ఒక 2 ఉన్నారు. అక్కడ సుమారు 18 క్యాన్లు దొరికాయి, స్పిరిట్ క్యాన్లు. తిరుపతి అవుట్స్కట్స్, అదే తిరుపతి బైపాస్ లో ఉండే ఇందిరమ్మ గృహాల్లో. అక్కడ 34,000 నకిలీ లేబుల్స్ ఉన్నాయి. 34,000 అంటే 34,000 బాటిల్స్ తయారు చేయడానికి సరిపడా లేబుల్స్ ఉన్నాయి అక్కడ. అదే విధంగా ఏ కంపెనీకి సంబంధించిన లేబుల్స్? 7 రకాల కంపెనీలకు సంబంధించిన. ఏవేవి సార్ అవి? ఓఏబి అంటే ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్, నెక్స్ట్ రాయల్ క్యాన్సర్, ట్రాపికానా, సెలబ్రిటీ, కింగ్స్వెల్, ఇవన్నీ. అంటే ఇవన్నీ కూడా పబ్లిక్ ఎక్కువగా తీసుకుంటున్నటువంటి, ఎక్కువ మంది ప్రజలు తీసుకుంటున్నటువంటి మద్యం. అది ఎక్కువ ప్రాముఖ్యమైనటువంటి కేరళ మాల్ట్, మంజీరా, 9C హార్సెస్ అని ఈ బ్రాండ్లు అన్ని కూడా ప్రభుత్వం మంచి క్వాలిటీతో పేద ప్రజలకు కూడా కొంచెం అందుబాటులో ఉంటే నాటుసారాయి తాగరనే ఉద్దేశంతో పెట్టినటువంటివి, కొంచెం తక్కువ ధరవి. అటువంటివి టార్గెట్ చేశాడు. అంటే ఎక్కువ మంది ప్రజలకు వాడు అమ్మాలంటే ఎక్కువ మంది శాతం తాగుతున్నటువంటి మద్యాన్ని వాడు తయారు చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. అదేవిధంగా ఎంటీ మూతలు, అంటే మన రెడీగా ఉన్నాయి రకరకాల బ్రాండ్స్ తో ఉన్నటువంటి క్యాప్స్, అవి ఒక 7,000 ఉన్నాయి సుమారు. అట్లే ఎంటీ బాటిల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ అన్నీ కూడా, అవి సుమారు 6,600, 7,000 దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా దీంతో పాటు ఇందాక చెప్పుకున్నట్లు ఆ మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఏది ఆ మూతలు తిప్పడానికి, టైట్ చేయడానికి ఒక మిషన్ ఉంటది. అది అతను యూపీ నుంచి తెప్పించుకున్నాడు. దాని వోచర్ కూడా సీజ్ చేశాం. 13,600 రూపాయలతో యూపీ నుంచి ఆ మిషన్ కొన్నాడు. ఇతని నుంచి మేము సమాచారం, అసలు స్పిరిట్ ఎక్కడ దొరుకుతుంది అనేటువంటిది కూడా మేము అతని దగ్గర అమౌంట్ ఏమైనా సీజ్ చేశారా? అతని నుంచి ఏదైతే లిక్కర్ అమ్మగా దొరికిందో, అమ్మగా అతని దగ్గర నిల్వ ఉంచుకున్నాడు, ఆ సేల్ ప్రొసీడ్స్ కింద 6,05,400 రూపాయలను సీజ్ చేయడం జరిగింది. డబ్బు కూడా. స్పిరిట్ ఎక్కడ తెచ్చుకున్నాడంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర తెచ్చాడు. ఉప్పల్లో ఉంటాడు అతను. ఇన్వెస్టిగేషన్ లో గోప్యత కారణంగా అతని పేరు మేము ఇప్పుడు చెప్పట్లేదు. నెక్స్ట్ అతను క్యాప్స్ కూడా హైదరాబాద్ లో తయారు చేసుకుంటున్నాడు. అంటే ఈ కేసుకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారా? ఉన్నట్లుంది. ఇప్పుడు ఆ హైదరాబాద్ లో వ్యక్తిని కనుక్కుంటే అతను స్పిరిట్ ఎక్కడ తెచ్చుకున్నాడు ఇదంతా కూడా తెలియాల్సి ఉంది. అప్పుడు స్పిరిట్ తయారైనటువంటి యూనిట్ కూడా దానికి రెస్పాన్సిబుల్. ఒకవేళ ఇది ఆషామాషిగా స్పిరిట్ ఎక్కడంటే అక్కడ తయారైంది కాదు, ఇది పక్కాగా ఒక డిస్టిలరీ సప్లై చేయాలంటే ఒక వ్యక్తికి అతనికి ఆథరైజేషన్ లైసెన్స్ ఉండాలి. ఒక వ్యక్తి తీసుకోవాలంటే లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఉన్న వ్యక్తికే డిస్టిలరీ ఇవ్వాలి, అంతేనా? వేరే ఎవరంటే వాళ్ళకి ఇచ్చేదానికి లేదు. ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేది ఉంది. అనాథరైజ్డ్ గా డిస్టిలరీస్, అదే ఆ కంపెనీ నుంచి స్పిరిట్ సప్లైయర్ ఇంకా రాష్ట్రంలో వేరే ఎక్కడైనా సప్లై చేశాడా వేరే వ్యక్తులకు కూడా అనేటువంటిది కూడా దీని నుంచి తీయడం చేస్తాం. ఈ కేసు తర్వాత ఇందాక మా డిప్యూటీ కమిషనర్ గారు చెప్పినట్లు ఈ కేసు దొరికిన వెంటనే 2 రోజులకు 3 రోజులకు రాజంపేటలో కొంతమంది వ్యక్తులు, అంటే ఈ గ్యాంగ్ ఆ గ్యాంగ్ వేరు, వాళ్ళు భయపడిపోయి వాళ్ళ దగ్గర ఉన్న లేబుల్స్ మూతలన్నీ కాల్చేసి స్పిరిట్ను మరుసటి రోజు పారేద్దామని అనుకున్నట్లు అంటున్నారు వాళ్ళు. అలాంటిది ఒక చోట దాచిపెట్టిన స్పిరిట్ను మొత్తం 1,500 లీటర్లు స్పిరిట్ను కూడా పట్టుకోవడం జరిగింది ఆ కేసులో. అది 2వ కేసు. అది ఆ కేసులో స్పిరిట్ను సప్లై చేసిన వాడు కేరళ వాడు. ఈ స్పిరిట్ సప్లైయర్ వేరే, ఆ స్పిరిట్ సప్లైయర్ వేరే.
ఇది తెలంగాణ నుంచి మనకి ఇక్కడ స్పిరిట్ వస్తే కేరళ నుంచి రెండో కేసులో కేరళ నుంచి వచ్చింది. కేరళ నుంచి వచ్చింది. అది కేరళ వాడు కేరళ నుంచి తెచ్చాడా లేకుంటే బెంగళూరు నుంచి తీసుకొని ఇక్కడికి తెచ్చాడా అనేటువంటి తెలియాల్సిందే. ఇదండి. ఇప్పుడు ప్రజలకు కూడా మేము డిపార్ట్మెంట్ తరఫున మేము ఇస్తున్నటువంటిది ఓన్లీ ఇందాక మీరు అన్నట్లు అది ప్రభుత్వ ఆదాయం అనేటువంటిది సెకండరీ. ప్రజల ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఇది. అందుకు ప్రైవేట్ వ్యక్తులు ఎవరు అమ్మినా కూడా మీరు లిక్కర్ తీసుకోవద్దండి, తాగకండి. ఓన్లీ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినటువంటి బ్రాందీ షాపుల్లో బార్లలో మాత్రమే మీరు తాగితే ఎటువంటి ప్రమాదం ఉండదు. లేకుంటే చాలా పెద్ద ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ స్పిరిట్లో వాడు ఏముందో ఏమో తెలియదు. ఒక ప్రైవేట్ వ్యక్తులు తయారు చేస్తే లాభాపేక్ష కోసం ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తారు వాళ్ళు. కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చే ఎక్కడా కూడా లిక్కర్ను మీరు తాగొద్దని మేము డిపార్ట్మెంట్ తరఫున విన్నవించుకుంటున్నాం. చాలా మంది క్రిమినల్స్ కూడా డిపార్ట్మెంట్ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం. ముఖ్యంగా ఫోటో స్టూడియో వాళ్లకు ఈ కేసులో ఇది చాలా ఇంపార్టెంట్. ఫోటో స్టూడియో ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన వాళ్ళలో 4 ఫోటో స్టూడియో వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, లేబుల్స్ తయారు చేశారు. ఈ ఎవడైతే ఈ స్పిరిట్ తో లిక్కర్ తయారు చేస్తున్నాడో వాడు లేబుల్స్ తయారు చేసింది చిన్నవోరంపాడు ఫోటో స్టూడియో, ఓబులవారిపల్లి, నెక్స్ట్ తిరుపతిలో 3 ఫోటో స్టూడియోల్లో తయారు చేయించుకున్నాడు. ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది తయారు చేసే తప్పు కాదని వాళ్ళు అనుకున్నట్లు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నంత మాత్రాన చట్టం వదలదు. చట్టం ప్రకారం లేబుల్ తయారు చేయించుకునే అధికారం ఒక డిస్టిలరీ వాడికే ఉంటుంది. అది ప్రభుత్వం మనకు ఒక ఇది ఇస్తుంది, అప్రూవల్ ఇస్తుంది. వాడు ఏం తీసుకుపోతాడు వాళ్ళ దగ్గరికి, ఒక అచ్చు తీసుకుపోతాడు. అది తయారు చేయాలి తప్ప ఎవడో తెచ్చిస్తే లేబుల్ టెక్నాలజీ ఉంది కదా అని తయారు చేస్తే దీంట్లో మేము మీకు చెప్పడం ఇందాక పాయింట్ మిస్ అయింది. ఈ ఓబులవారిపల్లి దగ్గర ఫోటో స్టూడియో సీజ్ చేసినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి ప్రింటర్, ఆ ఫోటో స్టూడియో దగ్గర కంప్యూటరు, మానిటరు అన్నీ సీజ్ చేశాం అతని దగ్గర నుంచి. ఎందుకంటే అది కూడా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయింది అది. కాబట్టి ఈ ఫోటో స్టూడియో వాళ్ళందరికీ మేము త్వరలో మా డిప్యూటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో కడప టౌన్ లో, రాయచోట్లో కూడా అన్ని ఇప్పుడు సార్ ఈ 2 కేసులకు సంబంధించి మనం మొత్తం ఎంత స్పిరిట్ మీరు సీజ్ చేయడం? 2 కేసులకు సంబంధించి 2305 లీటర్ల స్పిరిట్ సీజ్ చేశాం ఇప్పటి వరకు. దాని విలువ ఎంత ఉంటుంది? ఒక్కొక్క లీటర్ 250 రూపాయలు తో కొన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. 5,75,000 రూపాయల స్పిరిట్ ని సీజ్ చేశారు. 1641 లీటర్ బాటిల్స్ ఒక్కొక్కటి 100 రూపాయలు. ఆ లెక్కన వేసుకున్న 6 లక్షలు క్యాష్, 3 వెహికల్స్. మెయిన్ ముద్దాయి దగ్గర నుంచి ఒక కారు, మొదటగా దొరికినటువంటి 2 వ్యక్తుల దగ్గర నుంచి 2 మోటార్ సైకిల్ కూడా ఈ కేసులో సీజ్ చేయడం జరిగింది. సార్ ఇంకోటి, మనకి ఈ కడప జిల్లాలో కూడా ఈ కేసుకు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు మనకు అటువంటి ఆధారం ఏం దొరకలేదండి. ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా మనకు ఇంకా లీడ్ దొరికితే అటువంటివి ఏమన్నా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి అంటూ ఉండదు. గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ వెరీ స్టెబన్ ఇన్ దిస్ ఇష్యూ. ఎందుకంటే ఇది చాలా ప్రమాదం ప్రజల ఆరోగ్యానికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాదు సార్, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఈ విధంగా ఉన్నటువంటి ముఖ్యంగా గవర్నమెంట్ షాపులు ఉన్నప్పుడు ఎక్కువగా చేసినట్లు మాకు కనపడుతుంది. గతంలో ఒక 3-4 ఇయర్స్ నుంచి ఉండొచ్చు. 3-4 ఇయర్స్ గవర్నమెంట్ షాపుల్లో ఉన్నప్పుడు అప్పుడు కొంచెం నిఘా తక్కువ ఉందనే ఉద్దేశంతో వాళ్ళు రకరకాలుగా చేసుకున్నారు. సార్ ఇప్పుడు ఈ ఫోటో స్టూడియోలకు సంబంధించి వాళ్ళే ప్రింట్ చేసి లేబుల్స్ తయారు చేస్తున్నారు అంటున్నారు కదా. ఈ ఫోటో స్టూడియోలకు సంబంధించి వారి మీద వాళ్ళకి ఏమైనా మీరు సలహాలు కానీ ఏదైనా హెచ్చరికలు కానీ జారీ చేస్తారా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు కడప జిల్లాలోను రాయచోటిలోను కూడా 2 చోట్ల ముఖ్యంగా ఈ ఫోటో స్టూడియోలతోటి ఏసీ గారితో కలిపి, ఎక్సైజ్ సూపరింటెండెంట్తో కలిపి ఒక అవగాహన కార్యక్రమం మరియు హెచ్చరిక జారీ చేస్తాం. దీనికి సంబంధించిన చట్టంలో ఉన్న అంశాలు కూడా వాళ్ళకి తెలియజేస్తాం. అంటే మామూలుగా ఈ ప్రఖ్యాత బ్రాండ్లు అయినటువంటి ఈ మద్యం బాటిల్స్ లేబుల్స్ ని ఎవరు తయారు చేయకూడదు, ఎవరు ప్రింట్ చేయకూడదు అనేది ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తారు. ఇన్ఫర్మేషనే కాదు, చట్టం గురించి కూడా తెలియజేస్తాం. హెచ్చరికలు కూడా చేస్తాం. థ్యాంక్ యూ సార్, మీకున్నటువంటి విలువైన సమయాన్ని మాకు కేటాయించి సహకరించి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.